ఉన్న వైద్యాన్ని వారు నిర్లక్ష్యం చేయలేదు. అందుకే చైనా వైద్యానికి ఇంత ఆదరణ. ఇప్పుడు సాంప్రదాయక చైనీస్ వైద్యానికి పాశ్చాత్య దేశాల్లో కూడా చాలా ఆదరణ ఎందుకు లభించిందో, చైనా, పశ్చిమ దేశాలు తమ మూలికా వైద్యాల్ని ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానంతో అభివృద్ధి పరుచుకొని వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చుకుంటూ ఉంటే మనం అలా ఎందుకు చేయటం లేదు? మన దేశంలో ప్రాథమిక వైద్యం అందరికీ అందాలంటే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పుకోగలగాలి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనూ 2వ శతాబ్దంలోనూ చైనీస్ సాంప్రదాయ వైద్యం భారతీయ ఆయుర్వేదం వల్ల కూడా చాలా ప్రభావితమైంది. ఇప్పుడు కూడా చైనా వాడుతున్న మూలికలలో సగం ఇండియన్ ఆయుర్వేదం వాడుతున్న మూలికలే. షెన్ నాంగ్ మూలికల గ్రంథం 252 మూలికల్ని వివరించింది. క్రీస్తు శకం 675 సంవత్సరం నాటికి అవి 844 మూలికలకు పెరిగాయి. క్రీస్తు శకం 1590లో చైనీస్ కంపెండియం ఆఫ్ మెటీరియా మెడికా ప్రచురించే నాటికి చైనీస్ సాంప్రదాయక మూలికల సంఖ్య 1892కు పెరిగింది. క్రీస్తు శకం 1765లో ఔషధ వస్తువుల సంఖ్య 2500కు చేరింది. 18వ శతాబ్దపు చివరి నుండి చైనీస్ వైద్య ప్రతిష్ట క్షీణించసాగింది. పాశ్చాత్య మత ప్రచారకులు చైనాలో పర్యటించి క్రైస్తవ మతాన్ని, అల్లోపతి వైద్యాన్ని ప్రచారం చేశారు. చైనా పట్టణ ప్రజల్లో పశ్చిమ దేశాల అల్లోపతి వైద్యం మీద మోజు పెరిగింది. ఆ మందుల్ని అర్హతలు ఉన్నవారే సిఫార్సు చేయాలి. అవి నిమిషాల మీద పనిచేస్తాయి. అల్లోపతి మందుల్లో వ్యాపారులకు అడిగినంత కమిషన్ ఉంది. ప్రభుత్వానికి వాటి మీద పన్నులందుతాయి. ఫలితంగా సాంప్రదాయక చైనీస్ వైద్యానికి ప్రతిష్ట, ఆదరణ తగ్గాయి. సాంప్రదాయక వైద్యంలో విద్యకు, శిక్షణకు డిమాండ్ తగ్గింది. శిక్షణలో ప్రమాణాలు పడిపోయాయి. ధన సంపాదనకు అల్లోపతి మందులకు పేటెంట్లు మార్గమైతే సాంప్రదాయక చైనీస్ వైద్యంలో రహస్యం అవసరమైంది. ప్రజలను నమ్మించటానికి మంత్రాలు, తంత్రాలు, భూత ప్రేతాలు ఆసరాగా దొరికాయి. మా గురువు ఈ మందు రహస్యాన్ని ఎవరికీ చెప్పవద్దన్నారు. అందరికీ ఈ రహస్యం తెలిస్తే మందు పనిచెయ్యదు అన్న ధోరణి ప్రారంభమైంది. పీపుల్స్ చైనాలో మూలికా వైద్యం. చైనాలో 19వ శతాబ్దంలో ఎక్కువగా అల్లోపతి విధానంలోనే డాక్టర్లు తయారయ్యారు. వాళ్లకు సాంప్రదాయక వైద్యుల మీద, ఔషధాల మీద చిన్న చూపు ఉండేది. కొమింగ్టాంగ్ ప్రభుత్వ హయాంలో సాంప్రదాయక వైద్యానికి గుర్తింపు పూర్తిగా పోయింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ప్రజలలో అత్యధిక శాతానికి అల్లోపతి ఔషధాలు, రోగ చికిత్సా విధానాలు అందని మానిపండ్లని కమ్యూనిస్టు ప్రభుత్వం గుర్తించింది. వేలాది సంవత్సరాలుగా వైద్య సేవలు అందించిన వైద్య విజ్ఞానాన్ని తుంగలో తొక్కడం అవివేకమని గ్రహించింది. సామాన్య రుగ్మతులకు అందరికీ అందుబాటులో ఉన్న సాంప్రదాయక వైద్య విధానాన్ని తోసిపుచ్చి లాభాలే ధ్యేయంగా ఔషధాలను తయారు చేసే వైద్యాన్ని ప్రభుత్వ విధానంగా చేయడం తప్పని గ్రహించింది. సాంప్రదాయక వైద్య విధానాలకి అల్లోపతి వైద్య విధానంతో సమంగా ఆదరణ కల్పించేందుకు నడుం కట్టింది. అందుకు ప్రథమ చర్యగా సాంప్రదాయక వైద్యులు, అల్లోపతి వైద్యులు ఒకరి విజ్ఞానాన్ని మరొకరు ఇచ్చిపుచ్చుకుంటూ వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం తరచుగా వాడే ఔషధాల జాబితా ప్రకటించింది. ఆ పట్టికలో 248 వృక్ష, జంతు సంబంధ ఔషధ పదార్థాలు ఉన్నాయి. ఈ పదార్థాలను సంయోగపరిచి 796 రకాల ఔషధాలు తయారు చేయవచ్చు. ప్రాచీన ఔషధ పదార్థాల గుణాల్ని పరిశోధించి వాటి విలువ నిర్ధారించడం ప్రారంభమైంది. అయితే పేటెంట్ల కోసం ఔషధ మొక్కల్ని పరిశోధించడం అనే పద్ధతిని వీడనాడింది. ఏదైనా ఔషధ పదార్థం సాంప్రదాయకంగా చెప్పిన ఒక రుగ్మత మీద గాని, అనేక రుగ్మతల మీద గాని వ్యాధి నిరోధక గుణాలు కలిగి ఉంటే ఆ ఔషధ పదార్థంలోని ప్రధాన రసాయన పదార్థాలను కృత్రిమంగా తయారు చేసే విధానానికి స్వస్తి చెప్పింది. అలాంటి ఔషధ పదార్థాల వాడకానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందజేసింది. సాంప్రదాయ వైద్యులకు కూడా ఆధునిక శిక్షణ ఇచ్చి వారికి అల్లోపతి వైద్యులకు సాటిగా గౌరవము, ప్రతిష్ట కల్పించింది. ఫలితంగా సాంప్రదాయక చైనీస్ వైద్యానికి చైనాలో గౌరవం, ఆదరణ విపరీతంగా పెరిగాయి. సాంప్రదాయక మూలికా వైద్యాల్లో భారతీయ మూలికా వైద్యము, చైనీస్ మూలికా వైద్యము ప్రాచీనమైనవి. ఈ రెండు విదేశీ పాలనా కాలంలో మరుగున పడినాయి. చైనాలో మూలికా వైద్యం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. చైనీస్ మూలికా వైద్యానికి పూసి, షెన్నాంగ్, హువాంగ్ డై అనే ముగ్గురు పౌరాణిక చక్రవర్తులు రాసిన గ్రంథాలు ఆద్యమని భావిస్తారు. అయినా అవి తరతరాలుగా చైనా ప్రజలలో అనేక చోట్ల వాడిన సాంప్రదాయక మూలికా వైద్యాల సంకలనాలని అనుకోవచ్చు. చైనీస్ సాంప్రదాయక వైద్యం అంత త్వరగా గత వైభవాన్ని సంపాదించుకోవడానికి మరొక కారణం కూడా ఉంది. చారిత్రకంగా చైనా ఔషధ పదార్థాలను సులభంగా ఔషధాలుగా మార్చుతూ వచ్చింది. ఆయుర్వేదంలాగా అది వందల కొద్దీ ఔషధ పదార్థాలను సంయోగపరిచి, కాచి, వడపోసి, పుటాలు పెట్టి, ఊరపెట్టి, బెల్లం, తేనె వగైరాలు కలిపి ఔషధాలను తయారు చేయలేదు. 1-2 ముఖ్య ఔషధ పదార్థాలు, 1 లేక 2
వాటిని బలపరిచే ఔషధ పదార్థాలు కలిపి డికాషనులా గాని, పొడిగా గాని, బిళ్ళలుగా గాని, ఆయింట్మెంటుగా గాని తయారు చేసుకోవచ్చు. ఈ విధానం పశ్చిమ దేశాల మూలికా వైద్యానికి దగ్గరైన విధానం. అన్నీ ఉండి కూడా అందని చికిత్స. మూలికా వైద్యం అంటే ఎందుకీ నిర్లక్ష్యం? భారతీయ ఆయుర్వేదం ఈజిప్టు, బాబిలోనియా, చైనా సాంప్రదాయ వైద్యాలంత ప్రాచీనమైనది కాదు. అయితే భారతీయ ఆయుర్వేదం ఆది నుంచి శాస్త్రీయమైనది. వృక్ష, జంతు, ఖనిజ, ఔషధ గుణగణాలను, ఫలితాలను వర్గీకరించటంలోనూ, విష పదార్థాలను శుద్ధి చేయటంలోనూ, ఔషధ పదార్థాలను మిశ్రమం చేసి మందులు తయారీ చేయటంలోనూ భారతీయ వైద్యం కొత్త పుంతలు తొక్కింది. చరకుడి దృష్టిలో ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ ఔషధ గుణాలున్నాయి. చరక సంహితలో 400 ఔషధ పదార్థాలను విపులీకరించి, వర్గీకరించి, వాటిని ఎన్ని రకాలుగా సంయోగపరిచి ఔషధాలు తయారు చేయవచ్చో వివరించారు. క్రీస్తుశకం 10వ శతాబ్దం నాటికి చరక సంహిత టిబెటిన్, చైనీస్, పర్షియన్, అరబిక్, జర్మన్, ఇంగ్లీష్ భాషలలోకి అనువాదమైంది. సుశ్రుతుడు శస్త్రచికిత్సా విధానాన్ని ప్రవేశపెట్టి దాని ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటాడు. శవపరీక్ష, శరీరంలోని వివిధ అంగాల ప్రాముఖ్యత, పరస్పర ఆధారితత్వం ఆయన బోధనలో భాగాలు. ఆయన 100 రకాలైన శస్త్రచికిత్సా పరికరాలు తయారు చేయించి వాటి ఉపయోగాన్ని వివరించి వాడుకలో పెట్టారు. పుర్రెవిప్పి మెదడులోని రక్తపు గడ్డలు తొలగించటం, ప్లాస్టిక్ సర్జరీ, శస్త్రచికిత్స చేసి గర్భస్థ పసికందును బయటికి తీయటం, తెగిపడిన అవయవాలను అతికించటం ఆయన సాధించారు. సుశ్రుత సంహిత కూడా చైనీస్, పర్షియన్, అరబిక్, లాటిన్, ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ భాషల్లోకి అనువాదమైంది. వాగ్భటుడు చరక సంహిత, సుశ్రుత సంహిత సులువుగా కంఠస్థం చేయటానికి వీలుగా మార్చి కొత్త విషయాలు చేర్చి అష్టాంగ హృదయం రచించాడు. ఇది ఆయుర్వేద విద్యార్థుల పాఠ్య గ్రంథం. మన ఔషధ పదార్థాలు, వైద్య విధానాలు మన దేశంలోనూ విదేశాలలోనూ కూడా ప్రధాన స్రవంతి వైద్య విధానాలుగా పరిగణించబడటం లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. వేదకాలం నుండి ఔషధ పదార్థాలు, వైద్య విధానాల గురించి సమాచారం సంస్కృతంలో గ్రంథస్థమైంది. వచ్చిన అనువాదాలు కూడా సంస్కృత పదాలను వాడి వాటిని సామాన్య ప్రజానికానికి అర్థం కాకుండా చేశాయి. ఈ వైద్య విధానాల వ్యాప్తికి భాషే ఒక విధంగా అడ్డుపడింది. మూలికా మందుల వలె ఆయుర్వేద ఔషధాలు ఇంటి దగ్గర సులభంగా తయారు చేసుకోవడానికి సాధ్యమైనవి కావు. ఆయుర్వేద ఔషధాల తయారీకి చాలా సమయం, శ్రమ, అనేక పదార్థాలు, రకరకాల పరికరాలు, నైపుణ్యతలు అవసరం. ఆయుర్వేద ఔషధాలు అల్లోపతి ఔషధాలంత ఖరీదైనవి కావు. కానీ మూలికలను పొడిగానో కషాయంగానో చేసుకోవటం కన్నా ఖరీదు ఎక్కువే. భారతీయ ఆయుర్వేద వైద్యంలో చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు త్రిమూర్తుల్లాంటివారు. చరకుడు చరక సంహితను క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలోనూ, సుశ్రుతుడు సుశ్రుత సంహితను క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలోనూ, వాగ్భటుడు అష్టాంగ హృదయంను క్రీస్తుశకం 7వ శతాబ్దంలోనూ రచించారు. ఆయుర్వేద వైద్యం మీద వచ్చిన గ్రంథాలన్నీ వీటి అనువాదాలు, అనుకరణాలు, వ్యాఖ్యానాలే. మన ఆయుర్వేద వైద్యానికి ఇంత ఘనచరిత్ర ఉన్న వేలాదిగా మన జానపద, గిరిజన ఔషధాలు, వైద్య విధానాలు గ్రంథస్థం కానేలేదు. ప్రతి మూలికలోనూ 100ల కొలది మిశ్రమ రసాయన పదార్థాలు ఉంటాయి. ప్రతి చిన్న ఔషధ మొక్కను ఒక ఆధునిక రసాయనిక కార్ఖానాగా పరిగణించవచ్చు. ఒక్కో ఔషధ మొక్క అనేక రుగ్మతుల మీద పనిచేయవచ్చు. అన్ని రసాయన పదార్థాలలో ఏ రసాయన పదార్థం ఏ రుగ్మత మీద పనిచేస్తున్నదో చెప్పటం కష్టం. మొక్కల్లోని రసాయన పదార్థాలు సమిష్టిగాను పరస్పర ప్రభావితం చేసుకుంటూనూ శరీర రుగ్మతుల్ని తొలగించి వివిధ అంగాల చర్యలను సమతూకంలోకి తెచ్చి ఆరోగ్యాన్నిస్తాయని పశ్చిమ, చైనా దేశాల మూలికా వైద్యులంటారు. మిశ్రమ ఆయుర్వేద ఔషధాలలో ఎక్కువ శాతం 10 నుండి 40 వరకు ఔషధ పదార్థాలను కలుపుతారు. ఇలాంటి వాటిలో ఏ ఔషధ పదార్థం ఎలా పనిచేస్తున్నది చెప్పటం కష్టం. ఇలాంటి ఔషధాలు ప్రత్యేక పరిస్థితుల్లోనూ రుగ్మతులలోనూ అవసరం అనుకున్నా సామాన్య రుగ్మతులకు అంత క్లిష్టమైన, ఖరీదైన ఔషధాలు అవసరం లేదు. పశ్చిమ దేశాల మూలికా వైద్యులు మూలికలను విడివిడిగా రోగుల మీద వాడి అవి చాలా ఉపయోగమైనవని, చౌక అని, వాటి వల్ల దుష్ఫలితాలు ఏమీ లేవని నిరూపించారు. ఒకే ఒక్క మూలికను గాని 2-3 మూలికలను ఇంటి దగ్గర గాని ఆస్పత్రిలో గాని ఔషధంగా మార్చటం తేలిక. అవగాహన లేక చిన్నచూపు. మూలికా వైద్యపు ఔన్నత్యాన్ని గురించి పూర్తి అవగాహన లేక ప్రజలు సాంప్రదాయక వైద్యాల్ని చిన్నచూపు చూడటంతో సాంప్రదాయక వైద్యుల్లో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం లోపిస్తున్నాయి. అందుకుతోడు ధనాసతోనూ ప్రతిష్ఠ కోసమూ సాంప్రదాయ వైద్యంలో పట్టభద్రులే అల్లోపతి ఔషధాలు కూడా వాడటంతో సాంప్రదాయ వైద్య పరువు మరింత దిగజారుతోంది. సాంప్రదాయక వైద్యంలో బోధన, శిక్షణ అల్లోపతి వైద్య విద్యా శిక్షణలకు దీటుగా గాని, ప్రపంచ స్థాయిలో గాని ఉండటం లేదు. ఔషధ మొక్కలను గుర్తించగలిగే శక్తిని, ప్రతి ఒక్క ఔషధ విలువలను తెలిసిగాని
వాటిని ఔషధాలుగా మార్చగలిగిన నైపుణ్యతతో గాని పట్టభద్రులు కాలేజీల నుండి బయటకు రావటం లేదు. పశ్చిమ దేశాలలో